హాయ్! హలో! నమస్తే అందరికీ. దిస్ ఈజ్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'రొమాన్స్ కిల్లర్' ఎపిసోడ్ 51. విశ్వని చూడగానే అతడి చావు అతడి దగ్గరికి వచ్చినట్టు అర్థమైపోయింది నోయల్కి. అలా సూటిగా వాళ్ళనే చూస్తూ ఉంటే అతడి గుండె ఎప్పుడు 100 దాటి కొట్టేసుకోవడం మొదలుపెట్టేసింది. నువ్వు బతికే ఉన్నావా అని విశ్వ కూర్చుంటే ప్రణవ్ లేచి అతడినే చూస్తూ అడిగాడు. ఏ విశ్వాబాయ్ అంత ఈజీగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తాడు అనుకున్నావారా? నిన్ను ఈ భూమిలో కలపందే బాయ్ ఎక్కడికి వెళ్తాడ్రా అన్నాడు భైరవ్. భైరవ్ మాటలు చెవికి చేరుతున్నా వాళ్ళ చూపు మాత్రం విశ్వపైనే ఉంది. నిజంగా వచ్చింది విశ్వాయేనా లేదా అని 1కి 2 సార్లు అతడినే చూస్తూ ఉన్నారు. ఆ రోజు కారులో లోయలో పడిపోయింది కదా, అసలు వీడెలా బతికాడు అంటే నా సుహా బతికే ఉందా అనుకొని, నువ్వు బతికే ఉన్నావంటే సుహా కూడా బతికే ఉండాలి. అప్పుడు దాన్ని నా దగ్గరికి చేర్చుకోలేకపోయాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ నా చేతిలో చావాలి అని ఇక్కడికి వచ్చుంటావు. కానీ ఈసారి నిన్ను నా చేతుల్లో చంపేసి దాన్ని నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఒక్కసారి మిస్ అయిన ఛాన్స్ని మళ్ళీ నువ్వే నాకు ఇస్తాను అంటే నేనెందుకు వద్దంటాను అని క్రూరంగా నవ్వుతూ అన్నాడు ప్రణవ్ విశ్వనే చూస్తూ. నువ్వు అలా కార్తో లోయలో పడి చనిపోతే నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదురా. నా చేతులతో నిన్ను చంపలేదు అనే ఒక్క గిల్ట్ ఫీలింగ్ నాలో నిండిపోయింది. ఇప్పుడు అది కూడా పోతుందంటే నేను చాలా హ్యాపీ. ఈసారి నిన్ను నా కసి తీరా చంపి నీ పెళ్ళాన్ని నా దగ్గరికి తెచ్చుకుంటాను. దాన్ని ఇంతకుముందు పెళ్లి చేసుకోవాలి అనే కోరిక ఉండేది నాకు. కానీ ఇప్పుడు దాన్ని నా ఉంపుడు గత్తెగా ఉంచుకుంటాన్రా అని ప్రణవ్ అన్న మరో నిమిషం అతడి నోట్లో ఉన్న పళ్ళు అన్నీ రాలి అతడు ఫ్లోర్ మీద పడిపోయాడు రక్తం నిండిన మొహంతో విశ్వ కొట్టిన దెబ్బకి. అక్కడి నుండి నోయల్ జంప్ అవ్వాలని చూశాడు. కానీ అది చూసిన భైరవ్ వాడి మోకాళ్ళలో 2 బుల్లెట్లు దింపి అక్కడే పడేశాడు. ప్రణవ్ పళ్ళు రాలినా కూడా ఇంకా ఉక్రోషంగా విశ్వ మీదకి వస్తూ ఉంటే ప్రణవ్ మోకాళ్ళలో కూడా ఒక్క బుల్లెట్ దింపాడు భైరవ్. అంతే, వాడు మళ్ళీ మోకాళ్ళు పట్టుకొని అక్కడే కూలబడి అరుస్తూ ఉంటే భైరవ్ షూట్ చేయడంతో ఒక్క చూపు చూశాడు విశ్వ భైరవ్ని. నువ్వు అలా చూసినా నేనేం చేయలేను బాయ్. ఈ ఒక్కసారి అంతే, వాడిపై ఉన్న నా కోపం ఇలా తీర్చుకున్నాను. వాడిక ఎక్కడికి కదలలేడు. మీకు నచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి, నేనేం చేయనిక అని చేతులు వెనక్కి పెట్టుకొని నిల్చున్నాడు భైరవ్. కన్న తల్లిదండ్రుల్ని చంపావు, అన్నని నన్ను చంపాలని చూశావు, అప్పుడప్పుడే ప్రాణం పోసుకుంటున్నా నా బిడ్డని కూడా చంపాలని చూశావు, ఆఖరికి తల్లి లాంటి నీ వదినని దక్కించుకోవాలని చూశావు. ఇవన్నీ చేసిన నిన్ను ఇలా శిక్షించితే నా కోపం చల్లారుతుందిరా హా అంటూ ప్రణవ్ మెడ మీద కాలు వేసి విశ్వ షూతో తొక్కుతూ ఎంతకి తెగించావురా. నిన్ను పుట్టినప్పటి నుండి ఈ చేతుల్లో ఎత్తుకొని నీకు తోడుగా ఉంటూ అన్నీ నేర్పించుతూ నిన్ను పెంచాను కదరా. రక్త సంబంధం రా మనది. బయటివాడు మన దాంట్లోకి వస్తే వాడిని అడ్డంగా నరికేయాల్సింది పోయి తల్లి లాంటి వదిన మీద కన్నేసి తల్లిదండ్రులను చంపడమేంట్రా. అసలు నువ్వు మనిషివేనా? వేరే ఎవరినైనా అమ్మాయిని ప్రేమించి ఉంటే ఎంతకి తెగించైనా నీకు నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసి నీ చేతుల్లో పెట్టేవాడినిరా నేను. కానీ ఒక తల్లి లాంటి అమ్మాయిని కోరుకోవడం ఏంట్రా నువ్వు? మనిషివా మృగానివా? పైగా కడుపుతో ఉన్న అమ్మాయికి అబార్షన్ చేపించి అని ఇక మిగతా మాటలు మాట్లాడడానికి కూడా రాక వాడి మెడని కసిగా తొక్కుతూ ఉన్నాడు విశ్వ. అప్పటికే విశ్వ కాలు పట్టుకొని ఊపిరాడక గింజుకుంటూ ఉన్నాడు ప్రణవ్. ఇంకో నిమిషం అయితే వాడి ప్రాణం పోతుంది అనగా వాడి మెడ మీద నుండి కాలు తీసి వాడి చుట్టే నడుస్తూ, నేను ఇంత తేలిగ్గా నిన్ను చంపుతాను అని అనుకోకురా. అమ్మా నాన్న బాధ, నా సుహా పడిన నరకం, నేను అనుభవించిన బాధ అన్నీ నీకు తెలిసేలానే చంపుతాను. ఇంత త్వరగా మాత్రం నిన్ను చంపను అని వాడు చుట్టూ తిరుగుతూనే చెప్తున్నాడు విశ్వ. అప్పటికి నోట్లో ఉన్న పళ్ళు రాలడంతో నత్తిగా ఏదో అంటున్నాడు. కానీ వాడు మాట్లాడకుండా ఇంకోసారి వాడి బుగ్గ పైన షూ కాలితో గట్టిగా ఒక్క తన్ను తన్నాడు విశ్వ. అంతే, మళ్ళీ 3 అడుగుల దూరంలో మొహం నేలకి కొట్టుకొని పడ్డాడు ప్రణవ్. ఇక్కడ ఆ నోయల్ గాడేమో వాడి 2 కాళ్ళు పట్టుకొని కింద పడి కొట్టుకుంటూ అరుస్తూ ఉన్నాడు నొప్పికి. నాయాల ఎందుకు అరుస్తున్నావురా సాలే, మమ్మల్ని చంపాలని చూస్తారా? ఎంత ధైర్యం ఉంటే బాయ్ జోలికి వస్తారు మీరు అని భైరవ్ వెళ్ళి నోయల్ గాడిని తుక్కు కింద కొడుతున్నాడు. భైరవ్ కొట్టే ఒక్కొక్క దెబ్బకి వాడు రక్త సిద్ధం అవుతున్నాడు. కానీ వాడి ప్రాణం మాత్రం విశ్వ చేతిలోనే పోవాలి అని
వాడి ఊపిరి మాత్రమే ఉంచేసి వాడి మక్కలన్నీ ఇరగదీస్తూ ఉన్నాడు. భైరవ్ కోపం అసలు ఆగక నోయల్ని భైరవ్కి వదిలేసి ఆ ఇంటిని ఒకసారి చూసి చుట్టూ చూసి ఒక్కసారిగా చిటిక వేశాడు విశ్వ. అంతే, విశ్వ సెక్యూరిటీ మొత్తం ఆ ఇంట్లోకి చేరుకున్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క చెత్త వెధవని అడ్రస్ లేకుండా చేయమని విశ్వ సైగ చేయగానే బాస్ చెప్పిన పని చేయడానికి సెక్యూరిటీ అంతా పూనుకొని ఆ ఇంటిని మొత్తం జల్లడ పట్టి ఒక్కొక్కరిని ఏరిపారేస్తున్నారు. అసలు ఇలాంటి బుద్ధి నీకు ఎలా వచ్చిందిరా? అమ్మా నాన్నలను ఎలా చంపావురా? పైగా వాళ్ళని చంపిన ఇంట్లోనే ఇలాంటి గలీజ్ పనులు చేస్తూ ఇంత ఆరామ్స్గా ఉన్నావంటే నిన్ను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అని కసితీరా కాళ్ళతో వాడిని తంతూ ఉన్నాడు విశ్వ. బాస్ చెప్పిన పనిని పావుగంటలో పూర్తి చేసి సెక్యూరిటీ వచ్చి చేతులు కట్టుకొని విశ్వ ముందు నిలబడి, మీరు చెప్పిన పని ఓవర్ సార్ అని అంటారు. గుడ్ అని విశ్వ అక్కడ నిలబడడంతో అతడి కోసం చైర్ తీసుకొచ్చి వేయడంతో విశ్వ ఆ చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ప్రణవ్నే చూస్తూ ఉన్నాడు. వాడిని చూస్తూ ఉంటే వీళ్ళు పడిన బాధలన్నీ గుర్తొస్తూ విశ్వకి వాడిపై 100 రెట్లు కోపం పెరుగుతూనే ఉంటుంది. బాయ్, వాడి ఇంకొక దెబ్బ కొట్టినా పోయేలా ఉన్నాడు. వీడిని నువ్వే చంపాలి అని ఊరుకుంటున్నాను అని రక్తం ముద్దగా మారిన నోయల్ గాడిని తీసుకువచ్చి విశ్వ కాళ్ళ దగ్గర పడేయగానే రీనా చావు విశ్వ కళ్ళల్లో మెదులుతుంది. ఆమె ఆఖరి నిమిషంలో కూడా వాళ్ళ గురించి విశ్వకి చెప్పాలి అని చూసింది. తన కోసం ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది. అది గుర్తుకు రాగానే అసలు మీరు మనుషుల్లాగా ఎలా పుట్టారో కూడా అర్థం కావట్లేదురా. కనీసం క్రూర మృగాలైనా ఒక్కసారిగా జాలి చూపిస్తాయి తోటి జంతువులపైన. కానీ మీరు అలా కాదు, తోడబుట్టిన వాళ్ళపై మీ క్రూరత్వం చూపిస్తున్నారు కదరా. తను నీ సొంతి చెల్లి కదరా, అమ్మాయి. పైగా తనని ఎలా చంపాలి అనిపించింది నీకు? కనీసం తనని ఇంట్లో బంధించినా అయిపోయేది కదా. తను ప్రాణాలతో బతికేది. నా ప్రాణాలు తీయడం కోసం తన ప్రాణాలు తీయడం ఏంట్రా? ఒక ఆడబిడ్డ ప్రాణం తీసావు కదరా, పైగా తను తోడబుట్టిన నీ చెల్లి అని కోపంగా వాడి మెడ మీద కాలేసి నిలుచున్నాడు విశ్వ బరువు మొత్తం వాడిపై పడేలా. వాడు విశ్వ కాలుని పట్టుకొని వాడు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే వాడినే కసిగా చూస్తూ విశ్వ చెయ్యి చాపాడు. అంతే, సెక్యూరిటీ వాళ్ళు పెద్ద కత్తి విశ్వ చేతిలో పెట్టగానే వాడి ఛాతి నుండి మొదలు పెట్టి కసితీరా వాడిని కిందకి ఆ కత్తితో కోసుకుంటూ వస్తున్నాడు. ఆ దెబ్బలకే వాడు ఒళ్ళు సహకరించక నొప్పులతో అల్లాడిపోతున్నాడు. విశ్వ పెడుతున్న కత్తిగాట్లకి అప్పటికప్పుడే వాడి ప్రాణం పోతే బాగుంటుందేమో అనిపిస్తుంది వాడికి. కానీ వాడికి ఆ నొప్పి తెలిసాకే చంపాలి అని వాడి బాడీని అడ్డదిడ్డంగా కత్తితో చీరేస్తున్నాడు విశ్వ. నోయల్ గాడిని కత్తితో అడ్డదిడ్డంగా నరికేస్తూ ఉన్నాడు విశ్వ. వాడు పెట్టే ఆర్తనాదాలు చాలా వినసొంపుగా ఉన్నాయి విశ్వకి. ఉఫ్, చాలా రోజులవుతుందిరా కత్తి పట్టక. ఏంటో నేను ఇలా కోసేస్తూ ఉంటే ఇంత సాటిస్ఫాక్షన్ ఉందేంట్రా అని ఆ కత్తి తీసుకువచ్చి వాడి మెడ మీద పెట్టాడు. అప్పటికే వాడి చావు మూడింది అని అర్థమైన నోయల్ ఇంకా ప్రాణాలతో కొట్టుకుంటూ త్వరగా చావు వస్తే బాగుండు అనుకుంటున్నాడు. కానీ ఆ చావుని మాత్రం విశ్వ వాడికి ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు పడిన బాధలో వీడు ఇప్పుడు సెకండ్ వంతు కూడా పడడం లేదు. ఆ బాధ ఎలా ఉంటుందో వీడు చనిపోయే ముందు వీడికి ఖచ్చితంగా తెలియజేయాలి అంటూ వాడి చర్మం నిండా కత్తితో చిన్న చిన్న ఘాట్లు పెడుతున్నాడు. వాడి ఒంటి నిండా మంటలేచేలా. ఏరా, చచ్చిపోవాలనిపిస్తుందా? నువ్వు చేసిన విధవ పనులన్నింటికీ నీకు శిక్ష విధించండి నేనెలా వదిలిపెడతాన్రా? ఇలాగే కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడు. కాసేపు ఆ బాధ అనుభవించు, కాసేపు భరించు, అప్పుడు చంపుతాను నిన్ను అంటూ వాడిని కొన ప్రాణాలతోనే వదిలేసి ప్రణవ్ దగ్గరికి వచ్చాడు విశ్వ ఆ కత్తి పట్టుకొని. ఆ కత్తితో విశ్వ ప్రణవ్ ముందుకు వెళ్తూ ఉంటే చావే ఆ కత్తి పట్టుకొని అతడి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రణవ్ గుండె 100 కొట్టుకోవడం మొదలయ్యింది. వాడినైనా ఇవాళ చంపుతాను కానీ నిన్ను మాత్రం ఇప్పుడే చంపనురా. నువ్వు మాత్రం వాడికన్నా 100 రెట్లు ఎక్కువ బాధని అనుభవించే తీరాలి అంటూ ప్రణవ్ పాదాల మీద కత్తి పెట్టి వాడి పాదం నుండి మధ్యలోకి చీల్చుకుంటూ మోకాల వరకు వచ్చాడు ఆ కత్తితో.
ఎలా అంటే వాడి ఒక్క కాలే రెండుగా అయిపోయేలా. విశ్వ చేస్తున్న పనిని భైరవ్ కసిగా చూస్తూ ఉంటే సెక్యూరిటీకి సైతం ఒంట్లో వణుకు పుడుతుంది. విశ్వ పనిష్మెంట్కి ఎవడైనా విశ్వ కంట పడనంత వరకే వాడి ఆటలు. వాడు తమ్ముడు గనక ఇన్నేళ్ళు వాడి ఆట విశ్వ ముందు బయటపడలేదు. ఇప్పుడు పడినంత మాత్రాన రక్త సంబంధమైన వాడు తమ్ముడైనా ఎవ్వడైనా సరే విశ్వ ముందు తోక జాడిస్తే వాడి పని పాతాళంలోకే. ఆ మృగానికే లేవు వదినమ్మ అమ్మ నాన్న లాంటి సెంటిమెంట్లు. ఇక విశ్వ మాత్రం ఎందుకు ఊరుకుంటాడు వాడిని? ఈ ప్రపంచంలో అతడికి ప్రాణం అయిందంటూ ఏదైనా ఉంది అంటే అది సుహా మాత్రమే. ఇప్పుడు పుట్టిన కొడుకు కన్నా నీకు ఎవరు ఇష్టం అంటే విశ్వ ముందు మాట సుహానే. అలాంటి సుహా జోలికి వచ్చిన వాడిని నార్మల్గా ఎందుకు చంపుతాడతడు? వాడు బతికినన్ని రోజులు అసలు అమ్మ కడుపులో నుండి ఎందుకు బయటికి వచ్చానా అని వాడు ప్రతి సెకండ్ అనుకునేలా వాడిని చిత్రహింసలు పెడతాడు. అప్పటికే వాడి పళ్ళన్నీ రాలి వాడి నోట్లో నుండి మాటలు నత్తి నత్తిగా వస్తున్నా కూడా విశ్వ చూపెడుతున్న నరకానికి వాడు ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లేలా అరుస్తున్నాడు. అయినా కూడా విశ్వ కాస్త కూడా కనికరం చూపించకుండా వాడి నోటిపైన విశ్వ కాలు వేశాడు. అరవకురా, నువ్వు ఇది భరించి తీరాల్సిందే, నువ్వు అనుభవించాల్సిందే కదా నేనిప్పుడు ఇస్తుంది అంటూ వాడి నోటిపై కాలిని పెట్టి వాడి ఇంకో కాలిని కూడా సేమ్ రెండుగా చీల్చేశాడు మోకాళ్ళ వరకు. బాగున్న చేతితో విశ్వ కాలిని నెట్టేసి అరుస్తూ ఉంటే కనీసం వాడిని చూసి ఏ ఒక్కరికి కూడా అక్కడ పాపం అనిపించట్లేదు వాడు చేసిన పనులకి. ఇప్పుడు కూడా కావాలా సుహ? చెప్పరా? సుహ కావాలి అని నన్ను చంపడానికి వెధవ ప్లాన్లు వేసి సుహ కావాలి అనడం కాదురా. నీకు దమ్మే ఉంటే ఇప్పుడు అనరా అను అని వాడి గుండెపై తంతూ ఉన్నాడు విశ్వ కసిగా. అను, సుహ అనే పేరు నీ నోటి నుండి రావాలి, నేను వినాలి, అనరా అను అంటూ ప్రణవ్ దగ్గర నుండి నోయల్ దగ్గరికి వెళ్ళి అప్పటికి కొన ప్రాణాలతో ఉన్న వాడి మొహంపై సెక్యూరిటీకి సైగ చేయగానే వాడి మొహంపై నీళ్లు చల్లడంతో వాడు కాస్త మెలకువలోకి వస్తూ ఉండగా వాడి గొంతు కోసేసి వాడికి శాశ్వత నిద్రను ప్రసాదించాడు విశ్వ. ఇంకా ఉంది. మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.